అలా చూస్తాబెట్టి ఏదో అగ్రత్తులు డబ్బా మొహం వేసుకుని అసలు పెద్దోళ్ళు ఎక్కడ ఉన్నారో ఏజ్ అయిపోయి ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేస్తుంటాను. అది కరెక్టే. అయినా ఆంటీ అంకుల్ అని పేరు రాకుండా ఉండాలంటే మీకంటూ ఒక పేరు ఉండాలి. పెట్టారు కదా అమ్మా బాబు, సరిపోవా? శుభలేఖల మీద రాసుకోవడానికి, సంతకాలు చేసుకోవడానికి సరిపోద్ది, సమాజంలో పిలిపించుకోవడానికి సరిపోదు. అమెజాన్ అడవిలోంచి తప్పిపోయి వచ్చిన ఆదివాసీలా ఉంటది. ఇదేంటే సమాజం గురించి మాట్లాడుతుందా? ఉండండి, అదేదో చెప్తుంది కదా, పనికొస్తే వాడదాం, పనికి రాకపోతే నాలుగు పీకుదాం. ఇదేదో బాగుంది, చెప్పు చెప్పు. మైక్రోసాఫ్ట్ క్రియేటెడ్ బై బిల్ గేట్స్, ఆయన ఎవడైనా తాత అంటారా? యాపిల్ క్రియేటెడ్ బై స్టీవ్ జాబ్స్, ఆయన ఎవడైనా అంకుల్ అంటారా? గూగుల్ క్రియేటెడ్ బై లారీ పేజ్ అండ్ సెర్జ్ జబెట్, వీళ్ళని ఎవరైనా పెద్దనాన్న అంటారా? ఫేస్బుక్ క్రియేటెడ్ బై మార్క్ జూకర్బర్గ్, వాడి ఫేస్ కూడా జింగర్ బర్గర్ లా భలే ఉంటది, వాడిని ఎవడైనా బాబాయ్ అని పిలుస్తారా? బాబోయ్, దీనికి చాలా తెలిసిపోతున్నాయి. వీళ్ళలాగా మీరు కూడా ఏదో క్రియేట్ చేయండి, చరిత్రలో మీ పేరు చెదలు చెరిగిపోదు. ఏంటి క్రియేట్ చేయాలా? వాళ్ళన్ని కంపెనీలు క్రియేట్ చేసినా కామన్ మ్యాన్ అందులో ఒక అకౌంట్ క్రియేట్ చేయలేదనుకో, కంపెనీలు అన్ని బొక్కాయి తెలుసా? పనికి వచ్చే ఐడియాలు ఇస్తానని చెప్పి ఇంగ్లీష్ వాళ్ళ పేర్లు చెప్పి మన లెన్సాలు చేస్తుంది. కొట్టేవి దీన్ని. చారిగడి పెళ్ళం ఊరు నుంచి ఊడిపడింది కదా, ఏదో ఉప్మా ప్లాన్ వేస్తా ఉంటది. ఎందుకు? రివెంజ్. ఎందుకు? ఫంక్షన్కి వెళ్తున్నాం, నగలు పట్టుకుపోతాం. కన్ఫర్మ్ ఇది గిల్టివే. మమత గారు చచ్చారండి మీరు అందుకు. అమ్మని నా గిల్ట్ నగల గురించి పాంప్లెంట్స్ పంచి మరి కాలనీలో నా పరువు తీసింది, చచ్చింది. అందుకు కౌంటర్ వేయడానికి ఏదో కాకరపోతు ప్లాన్ వేసే ఉంటది, చచ్చింది. మమత గారు, కుమారి గారు. అమ్మడి అమ్మ, లోపల లావా పొంగిపోతున్న పైకి ఏం ప్రేమ కురిపించుకుంటున్నారే? మిమ్మల్ని సీరియల్లో పెడితే ఎపిసోడ్లు సెంచరీలు కొట్టేస్తాయి. మమత గారు ఏమైపోయారు? మీ గొంతు వినగానే నాలోని మమతాను రాగాలు పొంగిపోతున్నాయి తెలుసు. కుమారి గారు, మీ మాట వినగానే నా గొంతులో పంచదార పోసినట్టు తీయగా అయిపోతుంది. తీపెక్కు తింటే షుగర్ వచ్చేస్తుంది గాని తీయగా మాట్లాడుకుంటే ఏమైపోయిందండి? టీపంతా ఫోన్ లోనే పనిచేయకండి, సిమ్కి షుగర్ వచ్చేద్ది. ఇంతకీ నా నెంబర్ ఎందుకు డయల్ చేయాలనిపించింది? కాలనీలో కిట్టి పార్టీకి మీ వంతు వచ్చింది, అందుక ఇంత సడన్ గా ల్యాండ్ అయింది ఇది. దాందే ఉందండి, తిప్పి కొడితే 20 మంది ఉండరు, పార్టీ ఎరక్కొట్టేద్దాం. 20 మంది అయితే అలాగే ఎరక్కొట్టేద్దాం. కానీ వచ్చేది వరలక్ష్మి రథం కదా, ఊళ్ళ నుంచి వచ్చిన ఆడవాళ్లతో కాలనీలో ఇళ్ళన్నీ నిండిపోయాయి. మినిమం ఒక 60 మంది ఉంటారు. అమ్మ దాని మమత పెట్టావే మడతా. మన సైడ్ ఇప్పుడు వికారాబాద్ లో 2018-19 లో అప్రాక్సిమేట్లీ ల్యాండ్ వాల్యూ ఎంత ఉండే 30 లక్షలు 40 లక్షలు ఉండే, ఇది సుమారు 2 కోట్లకు వచ్చింది. ఆంధ్ర ఎకానమీ డౌన్ ఉన్నందుకు అక్కడ వాళ్ళు కూడా తెచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేశారు. నవ్వు ఇప్పుడు ఏంది, అక్కడ ఎకనామిక్ కండిషన్స్ మారబోతున్నాయని జనరల్ ఎక్స్పెక్టేషన్. సో ఇప్పుడు ఇక్కడ పెట్టే వాళ్ళు హైదరాబాద్ నుంచి 30 to 60 కిలోమీటర్స్ 60 to 100 కిలోమీటర్స్ దూరం ఉండే దగ్గర ఇంకా మీకు ఎందుకు అప్రిషియేట్ అవుతుంది?